జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మొబైల్ ఫోన్లను అందించారు. సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఫోన్లన్నిటివి జీవితంలో ఒక భాగం అయిపోయాయని, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమదేనని, ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొబైల్ నెంబర్ కు మెసేజ్ చేయగలరని, ఇదే సమయంలో సైబర్ క్రైమ్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని ఫోన్ నంబర్లను, గుర్తు తెలియని వ్యక్తుల కాల్స్ ను, పిన్ నంబర్లను అడిగిన వెంటనే, అలాగే వ్యక్తిగత సమాచారం అడిగినా ఎవరితోనూ పంచుకోవద్దని, ఏదైనా అనుమానం కలిగినా కాల్స్ వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మొబైల్ ఫోన్లను అందించారు. సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఫోన్లన్నిటివి జీవితంలో ఒక భాగం అయిపోయాయని, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమదేనని, ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొబైల్ నెంబర్ కు మెసేజ్ చేయగలరని, ఇదే సమయంలో సైబర్ క్రైమ్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని ఫోన్ నంబర్లను, గుర్తు తెలియని వ్యక్తుల కాల్స్ ను, పిన్ నంబర్లను అడిగిన వెంటనే, అలాగే వ్యక్తిగత సమాచారం అడిగినా ఎవరితోనూ పంచుకోవద్దని, ఏదైనా అనుమానం కలిగినా కాల్స్ వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను లాస్ట్ నవంబర్లో నా సెలవులని వెంటనే నేను రికవరీ కోసం ఫోన్ చేసేసి వెంటనే నేను వాళ్ళకి తెలియజేశాను. నాకు వెంటనే మెసేజ్ వెంటనే వచ్చేసింది. సకాలంలో నాకు సెలవులు అందించి ఈరోజు నాకు మీకు సెల్ఫ్ రికవరీ అయిందని చెప్పి నిన్న ఫోన్ చేసి చూపించారు. చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీరందరూ కడతాళ ధనంతో మా సిబ్బందికి చేస్తున్నాను సార్. మా మొబైల్ రీసెంట్గా పోయింది ఐఫోన్. చాలా ఇష్టపడి తీసిచ్చారు తను నాకు. ఆ ఫోన్ తీసుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాస్ వెళ్ళకపోయాను, చాలా ప్రాబ్లం అయింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫేస్ చేసి ఫోన్ ఇమీడియట్గా 1 వీక్ 2 వీక్స్లో ఫేస్ చేసి ఐఫోన్ హ్యాండ్ ఓవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత కష్టపడి అందరికీ ప్రజలందరికీ ఇంత హెల్ప్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ సంబంధించిన సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను సార్. మా అబ్బాయి ఫోన్ ఇటీవల పోగొట్టుకున్నాడు సార్. పక్క రోజు ఇంటర్వ్యూ ఉంది. ఫోన్ పోయిన దానివల్ల చాలా లాస్ అయింది సార్. సార్ వాళ్ళు శ్రమ వచ్చి ఇంత కష్టపడి ఫోన్ చేయించి మళ్ళీ మాకు నేను కాల్ చేశాను ఇక్కడికి రమ్మని. అదే కాకుండా ఈ సార్ వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. వ్యాక్సినేషన్ కోవిడ్ అప్పుడు చెప్తూనే ఉన్నాం. ప్రక్కడికంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి, తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్ సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్ గా మనకు స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్లో ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ 1 crore 2 crores కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ అనేది అనానమస్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండే అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు, మీకు కంపల్సరీగా 20% రిటర్న్స్ ఇస్తాము, గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. సో మీకు పలానా పార్సల్ వచ్చింది, మీ పార్సల్లో సమ్ నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా పలానా చోట పార్సల్ వెళ్ళింది, సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నారు. సిబిఐ అని చెప్పేసి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది, ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్వరు డిజిటల్ వేలో ఎవరిని ఎవరు అరెస్ట్ చేయలేదు.
సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్, ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేయాలన్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ఫిజికల్ గానే వచ్చి అరెస్ట్ చేస్తారు తప్ప నుంచి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్ మీరు సమాచారం ఇచ్చారనుకోండి, మీ విలువైన ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు. ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మీకు కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది. ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ 3D అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఒక 3D దాని వల్ల కూడా చాలా మంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు. అదేంటి, ఆ ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర డబ్బులే కాకున్నట్టుగా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 crores 2 crores పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు. సో ఇనీషియల్ టైమ్స్ లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా చేయడానికి ఉంటుంది, కానీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళి చేసిన తర్వాత ఏవైతే మ్యూల్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మనం వెతుక్కుంటే అక్కడ ఎవరు ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్స్ అండ్ వర్క్లు, బెగ్గర్స్, వాళ్ళ డేటా, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. సో మనకి ఎవరైతే మెయిన్ కల్పిట్ మనకి ఎక్కడో ఫారెన్ ప్లేసెస్ లో ఉంటారు తప్పనిస్తే, ఏదైతే వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు తప్పనిస్తే, ఇక్కడ మాత్రం మనం ఎవరైతే వెతుక్కుంటే వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్స్ బేస్ చేసుకున్న వాళ్ళంతా మ్యూల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్ కి బాధితులవుతారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి. ఏదైనా బ్యాంక్ నుంచి సడన్ గా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నామని చెప్పారు అనుకోండి, బ్లాక్ చేస్తున్నామంటే బ్లాక్ చేయనివ్వండి. మనకు మీరు ఫిజికల్ బ్యాంక్ వెళ్ళేసి కనుక్కోండి ఎందుకు బ్లాక్ చేసినాయని చెప్పేసి. సో వాళ్ళు ఏదో లింక్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసి, ఈవెన్ మన పిన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ పానిక్ సిచ్యువేషన్ లో చాలా మంది వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల కూడా చాలా మంది వాళ్ళ హార్డ్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది. కాబట్టి పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రికాషన్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇనీషియల్ టైమ్స్ లో ఎవరైనా కాల్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్, అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ కాల్ అయినా స్కామ్ కాల్ అని చెప్పేసి. సో మీ సైడ్ నుంచి మీరు అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మా సైడ్ నుంచి మేము ఏరియాలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం కూడా ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే న్యూ ఫ్రాడ్స్ వస్తున్నాయి, దాని తగ్గట్టు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నెల్లూరు పోలీస్ తరఫున ధన్యవాదాలు. సో ముందుగా ఈరోజు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే. సో మీడియా వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుంచి పోలీస్ వాళ్ళ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ మాదే. సో జర్నలిస్టులు కూడా వాళ్ళ లైఫ్ ని ఎక్కువగా పనంగా పెట్టి ఏదైనా డీప్ ఇంటీరియర్ ప్లేసెస్ లో కూడా బయట ప్రపంచం తెలియని వాటిని కూడా వాళ్ళు బయటికి విషయాలను తీసుకొచ్చేసి కొన్ని తెగలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కూడా అడ్వెంచర్స్ చేసి కూడా వాళ్ళ లైఫ్ ని పనంగా పెట్టి చేశారు. అట్ ది సేమ్ టైం ఫ్లడ్ డ్యూటీస్, ఫ్లడ్స్ అప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసి మరీ మనకు ప్రపంచానికి ఏదైతే న్యూస్ అనేది ఉంటుందో వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అలా వాళ్ళ లైఫ్ ని చేశారో, సో ప్రాణంగా పెట్టి ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన సైడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈరోజు ఇంటర్నేషనల్ డే సందర్భంగా తెలుపుతున్నాము. సో ఈరోజు మనకి మెయిన్ ఉద్దేశం, సో దాదాపుగా మీ అందరికి తెలుసు, సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే బాడీలో ఒక భాగం అయిపోయింది. అది లేకపోయినట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు. ఇంకేంటంటే మొబైల్ ఫోన్స్ తో మనకు సంబంధించి మెమోరీస్, మన ఫ్యామిలీస్ తో కానీ మన ఫ్రెండ్స్ తో సంబంధించిన మెమోరీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిని మనం సేవ్ చేసుకుంటుంటాం. తర్వాత మన కాంటాక్ట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ మన కాంటాక్ట్స్ అన్ని కూడా మన మొబైల్ మెమొరీ అనేది మనం పక్కన పెట్టేసాం. సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటుంటాం. కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళ మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్. ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈ రోజు మనం దాదాపు 700 మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. 8 విడతల్లో దాదాపు 3,000 సెల్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది. సో
సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ సెక్యూర్ చేసుకోవడానికి మీ సైడ్ నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆసక్తి వల్ల కూడా కొన్ని సార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు. సో దాన్ని హార్డెన్ అనేది కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న ఉంటారు. సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ సైడ్ నుంచి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం లాస్ అయితే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడు అన్ని వేళలా అవైలబిలిటీ ఉంటాం. సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకురావడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం.